చెప్పుకోవాలి. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఎట్లా పార్టీ లాక్కున్నారో అదేవిధంగా ఈరోజు కూడా మరి ప్రజలను వెన్నుపోటు పొడిచి హామీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రజలను వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటునాడుగా దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి మహానాడు, ఎక్కడి ఎన్టీఆర్, ఎక్కడి చంద్రబాబు, ఎక్కడి ఈ పీడనాడు చెప్పుకోవాలంటే ఇదొక మహానాడు కాదు, బోరు నాడు. బోరు కొట్టించింది వాళ్ళ పార్టీ వాళ్ళకే బోరు కొట్టింది. అందువల్ల అట్లాంటి ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. అది తండ్రి కొడుకులకు కూడా తెలుసో తెలియదు. వాళ్ళ మూర్ఖత్వంలో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకు వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ ఎవరైనా సరే ఒక పరిపాలనకు రావాలనుకున్నటువంటి వాళ్ళు ప్రజలను ఆకట్టుకోవాలి, ప్రజలకు మంచి చేసి దగ్గర అవ్వాలనుకోవాలి. ఈ విధంగా ప్రజల్ని ఊళ్ళకు ఊళ్ళు బెదిరించి దళితులందరిని ఊళ్ళలోంచి తరిమేస్తారు. ఆడపిల్లలను అన్యాయంగా చెరుస్తున్నటువంటి వాళ్ళకు అండగా ఉంటూ పవన్ కూడా అట్లా తోడయ్యాడు, వాళ్ళకు తోడయ్యాడు. ఈ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేస్తున్నారంటే సర్వనాశనం అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడికో పోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయో అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా అడ్రస్ లేకుండా కేవలం ఒక ఎవరో కోసం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా తరిమేసే పరిస్థితి ఈరోజు. ఆ బాంబే నటి ఎవరు, ఆమె కోసం అటువంటి జిందాల్ సంస్థనే తరిమేసినటువంటి ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.